Hello students, welcome to Sandy Academy of Mathematics. Sandy Academy of Mathematics యూట్యూబ్ ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. ఓకేనా? సో మనం లాస్ట్ వీడియోలో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా పార్ట్ 3లోని టాప్ 5 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు. చాలామంది మనకి ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేసి అందులో వాట్సాప్లో యాడ్ అవుతున్నారు. సో యాడ్ అవ్వడమే కాకుండా కొంతమంది టెస్ట్ సిరీస్ల కోసం లైవ్ క్లాసుల కోసం అడగడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి డైలీ ఒక క్విజ్ క్వశ్చన్స్ని పెట్టడం జరుగుతుంది. ఆ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా యూట్యూబ్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా సరే ఆ క్విజ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే కనుక అక్కడ ఆన్సర్స్ రాంగో రైటో తెలియకపోయినా, అక్కడ ఎక్స్ప్లెనేషన్ లేకపోయినా మీరేమీ కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకి ఈ యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో ఇచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అన్ని రకాల ఎగ్జామ్స్, బ్యాంక్స్ అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, రీసెంట్గా గమనిస్తే ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, అలాగే ఎన్టీపీసీ, గ్రూప్ డి, వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కనబడుతున్నాయి మనకి ఎక్కువ. సో వాటికి సంబంధించిన బిట్స్ మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాం మనం. ఓకేనా? వాటికి మనం ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అంటే సో ఎవరైతే ఇప్పుడు అవి ప్రిపేర్ అవుతున్నారో, అలాగే ఎంబీఏ చేద్దామనుకుంటే ఐసెట్, క్యాటో, మ్యాటో అనుకుంటారు, వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా మనం బిట్స్ ఇందులో పెడుతున్నాం అనమాట. సో ఫర్దర్గా 1 మంత్ అయ్యేటప్పుడు బ్యాంక్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ యాడ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా సరే వాటికి అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా మనం క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో మీరు ప్రతి వీడియోని పూర్తిగా వాచ్ చేయాలి. జస్ట్ మీకు 15 minutes టైం. సో మీ రోజువారీ సమయంలో ఒక పావు గంట మీరు కేటాయించడం నేను పెద్ద విషయమేమీ కాదనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ ఒక 15 నిమిషాలు ఈ వీడియో మీద మీరు టైం స్పెండ్ చేయండి. చేసినట్లయితే మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ ఈజీగా అర్థమవుతాయి. ఓకే? సో ఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా 1 year పట్టేస్తుంది. ఎందుకంటే ఒక 6 నెలలు పూర్తిగా నేర్చుకోవడానికి, మరొక 6 నెలలు ప్రాక్టీస్ చేయడానికి పట్టేస్తుంది. సో మీరు లేట్ చేసి కొద్ది 1 year, మోర్ దెన్ 1 year, 2 years అలా వెళ్ళిపోతూ ఉంటుంది. తెలియకుండానే మీ ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే? సో చాలామంది ఆన్లైన్ క్లాసెస్ కోసం అడుగుతున్నారు. ఓకేనా? నేను అది కూడా ప్లాన్ చేస్తానండి. ఇక వితిన్ 1 monthలో కుదిరితే ఎవ్రీడే 1 hour మీకు లైవ్ క్లాసెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మన యాప్ శాండీ అకాడమీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే దాన్ని యాప్ను కూడా మనం లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఉన్నదే, ఒకప్పుడు మన ఓల్డ్ స్టూడెంట్స్కి తెలిసిందే. సో దాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు అప్పుడున్న సమయానుకూల ప్రభావం వల్ల, టైమింగ్ సెట్ అవ్వకపోవడం వల్ల వాటిని మనం ఆపేయడం జరిగింది. ఇప్పుడు మనకు వీలైతే ఈ 1 monthలో మళ్ళీ తిరిగి దాన్ని మనం రెన్యువల్ చేయించి మరలా వీడియోస్ని మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఎవ్రీడే మనకి లైవ్ సెషన్స్ అనేవి జరగడం జరుగుతుంది. సో ఎవరైనా కనుక ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే మనం ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మనం నెంబర్ ఇస్తున్నాం. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలి, అర్థమెటికా, రీజనింగా, ప్యూర్ మ్యాథ్సా అనేది చెప్పొచ్చండి. అలాగే మన కొలీగ్స్ కొంతమంది ఉన్నారు, ఇంగ్లీష్ కానీ, ఈ జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొంతమంది ఇలా లైవ్లో క్లాసెస్ చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారు. కుదిరితే మీకు వాళ్ళనైనా లింక్ చేయడం జరుగుతుంది. సో మీరు కావాలనుకుంటే వాళ్ళతో మాట్లాడుకుని పర్సనల్గా మీరు ఏమైనా పేమెంట్లు చేయాలనుకుంటే వాళ్ళతో మీరు టైఅప్ అయ్యి వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళతో మూవ్ ఆన్ అవుతూ ఉంటుంటే వాళ్ళు మీకు ఏదైనా ప్లానింగ్ ఇస్తారు. సో అలా కూడా మనం హెల్ప్ చేస్తామండి. ఓకేనా? ఒక పర్టికులర్లీ ఏదో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ చెప్పి సైడ్ చేసేసి ఆలోచన మాకు లేదు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండే సిలబస్ ఏవైతే ఉంటుందో వాటికి ఎవరో ఒకరిని మీకు ఛాన్స్ మీకు యూజ్ అయ్యేలాగా మీతో వాళ్ళు కలిసేలాగా చేయడమే మా యొక్క ఉద్దేశం, ఈ ఛానల్ పెట్టిన ఉద్దేశం. అందుకోసమే మనం పర్టికులర్గా ఎంతమంది కావాలి, ఇన్ని వ్యూస్ రావాలని మనదేమీ ఆలోచించడం లేదు. సో ఉన్నంత వరకు ఎంతమంది అయితే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ కూడా మన క్లాసెస్ యూజ్ అవ్వాలనే థాట్తోనే మనం ఈ వీడియోస్ని చేయడం జరుగుతుందండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో మాకు ఆల్రెడీ సిలబస్ ప్రిపేర్ అయిపోయాము. డైలీ ఒక క్వశ్చన్స్ ఇలా చూసుకుంటూ ఉంటే మాకు హెల్ప్ అవుతుంది. వీక్లీ ఒక 2-3 వీడియోస్ చూస్తూ ఉంటుంటే మేము ఏమైనా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అని కనుక మీరు ఫీల్ అయితే మన ఛానల్ని వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇటువంటి వ్యక్తులు ఉంటే ఇంటి దగ్గరే కూర్చుని లేదా జాబ్ చేసుకుంటూ టైమింగ్స్ కుదరలేని వాళ్ళకి ఈ వీడియోస్ చాలా యూజ్ఫుల్ అవుతాయి. సో మీరు మాకు చేయాల్సిన సహాయం ఏమైనా ఉందంటే అది సబ్స్క్రైబ్ చేయడం, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకున్నది. ప్రతి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. సో వీడియోని మాత్రం పూర్తిగా వాచ్ చేయండి. ఇందులో మనకి భాగంగా అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, అలాగే ఇంగ్లీష్,
అలాగే జనరల్ స్టడీస్ సంబంధించి ఏదో ఒక బిట్ని మీకు ప్రతి వీడియోలోని నేను చూపించడం జరుగుతుంది. అవి ఖచ్చితంగా మీకు బేసిక్ ఇంటర్మీడియట్ లెవెల్తో ఇచ్చే ఎగ్జామ్స్ నుంచి పీజీ లెవెల్, డిగ్రీ, ఎంబీఏ ఆ లెవెల్లో ఏదైతే ఎగ్జామ్స్ అడుగుతారో వాటన్నిటికీ యూజ్ అయ్యే విధంగా ఈ బిట్స్ ఇందులో ఉంటాయి. కాబట్టి మీరు మాత్రం మిస్ చేయకండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీటి గురించి చెప్పండి. ఓకేనా? సో ఇక నేను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ శ్రేణిలో ఇక్కడ ఒక సిరీస్ ఇవ్వడం జరిగిందండి. ఈ శ్రేణిలో వచ్చే తరువాతి సంఖ్య ఏమిటి? 2, 5, 9, 19, 37. ఈ శ్రేణిలో వచ్చే తరువాత సంఖ్య లేదా తరువాత వచ్చే సంఖ్య ఏది అని మిమ్మల్ని అడుగుతున్నాడు. ఓకేనా? సో చూసుకోండి. సో 2, 5, 9, 19, 37. ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ సైమల్టేనియస్లీ, పెరుగుతూ తగ్గుతూ ఉండే శ్రేణి అంటారు అన్నమాట. ఒకసారి పెరుగుతుంది ఆరోహణము, ఒకసారి అవరోహణము అలా ఉంటుంది. ఒకసారి పైకి ఎక్కుతుంది, ఒకసారి తగ్గుతుంది అన్నమాట. ఓకేనా? సో నేను ఒక్కటి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2ని తీసుకున్నాం. ఈ 2ని 2తో మల్టిప్లై చేసి 1 కలిపాను అనుకో, 4 + 1 5ఏనా? ఓకే, ఇప్పుడు 5 వచ్చింది. ఓకే, ఫస్ట్ నెంబర్ 2ని తీసుకుని దాన్ని 2తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేశాను. చేస్తే ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఈ 5ని మరలా 2తో మల్టిప్లై చేసి 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అప్పుడేమొస్తుంది చూడండి, 10 - 1 = 9 అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2ని తీసుకుని డబల్ చేసి 1 యాడ్ చేసాం, 5 వచ్చింది. మరలా డబల్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేసాం, ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఇప్పుడు మరలా ఈ 9ని డబల్ చేసి +1 చేస్తాం, అప్పుడు ఎంత వస్తుంది చూడండి, 18 + 1 = 19. ఓకే, ఇన్ ద సేమ్ వే 19 × 2 - 1 = 38 - 1 = 37. సో మీకు అర్థమవుతుందా? ఒకసారి +1 తరువాత -1, ఒకసారి +1 తరువాత -1, అంటే ఒకసారి 1ని యాడ్ చేస్తున్నాం, ఒకసారి 1ని సబ్ట్రాక్ట్ చేస్తాం. మీకు అర్థమైపోయి ఉంటుంది పెరగడం తగ్గడం. ఓకే, అయితే మరి ప్రతిసారి దేంతో మల్టిప్లై చేస్తున్నాను చూడండి, 2తో. ఓకేనా? సో నెంబర్ సిరీస్ ఎప్పుడైనా చేసేటప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్యాటర్న్ ఏంటి అని అబ్జర్వ్ చేయాలండి. సో నేను అలా వరుసగా రాసేస్తూ ఉంటుంటే మీకు ఏం అర్థమవుతుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే ఒకసారి సార్ చేస్తుంది ఏంటంటే ప్రతిసారి 2ని కామన్గా మల్టిప్లై చేస్తున్నారు, అది కామన్. మరి తర్వాత ఏం చేస్తున్నారు? 1ని యాడ్ చేస్తున్నారు, 1ని సబ్ట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. 2 and 1. ఓకేనా? ఓకే, కమింగ్ టుగెదర్. 1 ఈజ్ మల్టిప్లికేషన్ అండ్ అనదర్ 1 ఈజ్ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ అనమాట. అంటే 2 ఈజ్ మల్టిప్లైడ్, 1 ఈజ్ యాడెడ్ అండ్ సబ్ట్రాక్టెడ్ ఇన్ కాన్సిక్యూటివ్ సిచ్యువేషన్స్ అనమాట. ఒక ప్రాసెస్లో 1 యాడ్ అవుతుంది, ఒక ప్రాసెస్లో 1 సబ్ట్రాక్ట్ అవుతుంది అనమాట. సో ఆ రూల్ ప్రకారం వెళ్తే ఇక్కడ మైనస్ అయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ +1 అయినా, తర్వాత ఇక్కడ ఏమవుతుంది ఎప్పట్లాగే 37 × 2 అనమాట. సో 74 + 1 = 75. సో ఆన్సర్ ఎంత వస్తుందంటే 75. చాలామంది కంగారులో 73 కూడా టిక్ పెట్టేస్తారు, అందుకే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. భారతదేశంలో అతి పొడవైన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఏది? అతి పొడవైన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఏది అని అంటున్నారు. బోగీబీలు, సోనే, గోదావరి, వర్లీ బాంద్రా. జాగ్రత్తగా వినండి, క్వశ్చన్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నువ్వు గమనిస్తే ఇది రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి అన్నారు, నార్మల్ రైల్వే బ్రిడ్జి కాదు. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి అంటే మనందరికీ తెలిసింది బాగా ఎక్కువగా గోదావరి బ్రిడ్జ్. అంటే పైన బస్సెస్ అవి వెళ్తూ ఉంటాయి, కిందేమో ట్రైన్ వెళ్తూ ఉంటుంది, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి అంటారు. సో ఈ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిలో అతి పొడవైనది ఏది అని అడిగారు. దీని ఆన్సర్ బోగీబీలు అండి, బోగీబీలు. సో మన ఫ్లోలో గోదావరి అనేసుకుంటాం, మనకు బాగా తెలిసిందని. పొడవైన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి ఇండియాలో పెద్దది బోగీబీల్ అండి, బోగీబీల్ అనమాట. ఇది ఎక్కడ ఉందంటే అస్సాం స్టేట్లో ఉంది. ఏ నది మీద కట్టారంటే బ్రహ్మపుత్ర నది మీద కట్టారండి. ఏ నది మీద అండి? బ్రహ్మపుత్ర నది మీద దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇది దేనికి ఏ ఊర్లు కలుపుతుందంటే కనుక ధేమాజీ మరియు దిబ్రూగర్, ధేమాజీ మరియు దిబ్రూగర్ అనే 2 ప్రాంతాలను కలుపుతూ దీన్ని కట్టించడం జరిగింది. దీని పొడవు వచ్చి 4.9 కిలోమీటర్ అనమాట. 9, 4 అలా అంటారు, మీకు సింపుల్గా 4.9
94 అని అంటారన్నమాట. ఓకేనా, ఈ 2 జిల్లాల మధ్య ఉంది, ధేమాజీ మరియు దిబ్రూగఢ్ జిల్లాల మధ్య ఉంది. ఓకే, నెక్స్ట్ రోడ్ కమ్ రైల్వేలకు వచ్చేటప్పటికి గోదావరి బ్రిడ్జ్ ఉంది కదా, మనం గోదావరి మీద కన్స్ట్రక్ట్ చేసింది, రాజమండ్రిలో ఉన్న బ్రిడ్జ్ ఉంది కదా, ఇది 4.1 కిలోమీటర్లు అండి. ఇది 4వది అనమాట, పొడవైన బ్రిడ్జిల్లో 4th బ్రిడ్జ్ అన్నమాట. ఓకేనా, సో అది గుర్తుంచుకోండి. సెకండ్ది వచ్చేమో బీహార్లో ఉంది, అది ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ మీకు చెప్తున్నాను. సో మొట్టమొదటి అస్సాంలో ఉంది, 4th ప్లేస్ ఉన్నది గోదావరి. మిగిలిన బ్రిడ్జిలు సోనే అన్నది నార్మల్ బ్రిడ్జ్ అండి, అయితే ఇది పురాతన బ్రిడ్జ్ అంటారు, పురాతన బ్రిడ్జ్. సోనే అనే ఒక నది ఉంది, దీన్నే సన్ అని అంటారు, రివర్ ఆఫ్ సన్ అని కూడా ఆయన పిలుస్తారు. ఇది బీహార్లో ఉంది, ఇది బీహార్లో ఉండడం జరుగుతుంది. ఇది పాట్నాని మరియు ఆరాని, ఏ ప్రాంతాలండి, ఆరా పాట్నా అనే ప్రాంతాలను కలుపుతూ నిర్మించబడిన ఓల్డెస్ట్ బ్రిడ్జ్ అనమాట, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కాదు. నెక్స్ట్ ఓర్లీ బాంద్రా అనేది ఏంటంటే మన భారతదేశంలోనే ఇంజనీరింగ్ వ్యవస్థలో గొప్పదైన బ్రిడ్జి అని చెప్పుకోదగ్గది అని అంటారు, ఒక ఆవిష్కరణ అని అంటారు. ఇది వెస్ట్ ముంబై అంటే పశ్చిమ ముంబై నుంచి సౌత్ ముంబైలో ఉన్నటువంటి బాంద్రాని కలుపుతుంది. ఓర్లీ ప్రాంతం వచ్చి వెస్ట్ ముంబైలో ఉంది, అటు నుంచి బాంద్రా అనే ఊరు సౌత్ ముంబైలో ఉంది. ఈ 2 ప్రాంతాల మధ్య సంధి చేస్తూ ఒక బ్రిడ్జ్ వచ్చింది, ఓర్లీ బాంద్రా. 5.6 కిలోమీటర్ల పొడవై కలిగిన బ్రిడ్జ్. కానీ ఇది ఏంటంటే కేబుల్ బ్రిడ్జ్, మీరు సినిమాల్లో అట్లలో చూపిస్తూ ఉంటారు కొన్ని కేబుల్ బ్రిడ్జ్లు, మీకు బాగా తెలుసు, ఆ బ్రిడ్జ్ అనమాట. ఇది ఓర్లీ బాంద్రా అనేది ముంబైకి సంబంధించినది, గోదావరి మన ఆంధ్రప్రదేశ్కి, సోనే అనేది బీహార్కి, బోగీబీల్ అనేది అస్సాంకి చెందినటువంటిది. ఇది భారతదేశంలోనే అతి పొడవైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. ఓకేనా, మరి గోదావరి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఏమో 4th ప్లేస్లో ఉంది. సోనే రివర్ మీద కట్టిన బ్రిడ్జ్ ఏంటంటే కోయిల్ వార్ బ్రిడ్జ్ అంటారు, సోనే నది అని కూడా, సోనే బ్రిడ్జ్ అని కూడా అని అంటారు దాన్ని. ఓకే, ఇది ఓల్డెస్ట్ బ్రిడ్జ్ అనమాట. ఓకే, ఇది దేన్ని కలుపుతుంది, ఆరాని పాట్నా, ఆరా మరియు పాట్నా అనే ప్రాంతాలను కలుపుతుంది. సో ఆన్సర్ గుర్తుపెట్టుకుని బోగీబీల్. సో మీరు గమనిస్తారా లేదా అనేసి సరిగ్గా ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, క్షేత్రమితి. ఓకే, మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. 14 సెంటీమీటర్లు 38 సెంటీమీటర్లు కొలతలు కలిగిన దీర్ఘ చతురస్రంలో ఇమిడిపోయే గరిష్ట వృత్తాల సంఖ్య ఎంత? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సర్కిల్స్ దట్ కెన్ బి కెప్ట్ ఇన్ ఏ రెక్టాంగిల్ ఆఫ్ డైమెన్షన్స్ 14 సెంటీమీటర్స్ అండ్ 38 సెంటీమీటర్స్. ఓకే, మీకు ఒక రెక్టాంగిల్ ఉంది, ఇదిగో ఇలా, ఎలా ఉందా, ఇది 14 సెంటీమీటర్స్, ఇది 38 సెంటీమీటర్స్, ఇలా ఉందండి. అయితే ఇందులో నువ్వు సర్కిల్స్ని పెట్టవచ్చు, 2 పెట్టవచ్చు, 3 పెట్టచ్చు, 4 ఎన్నైనా పెట్టచ్చు. ఇందులో కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా ఎన్ని సర్కిల్స్ పెట్టవచ్చు అని అంటున్నాడు. సో ఇప్పుడైనా సరే ఓకే, ఒక దీర్ఘ చతురస్రంలో ఎన్ని వృత్తాలు ఉంచగలవు అన్నారనుకోండి, వృత్తం అనగానే నీకు ఏం చెప్తావు, ఇదిగో నీకు అర్థమవడం చూస్తున్నాను చూడండి, ఇదిగో ఇది వ్యాసము, ఇది వ్యాసము. ఓకేనా, సో ఈ 2 కలిసిపోయేలా ఇలా గీస్తే వృత్తం అంటాం. అర్థమవుతుందండి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పొడవు ఉంటుందో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే పొడవు ఉంటుంది. ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న పొడవు ఇదేనా, ఈ 14 కదా, మరి ఇది 14 అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఎంత అవ్వాలి, 14 అవ్వాలి కదా, అంతేనా? అంటే నువ్వు ఇప్పుడు ఇటు బాగానే కట్ చేసావు 14, మరి ఇటు కట్ చేయాలి కదా 14 వచ్చేలాగా. సో ఇక్కడ కూడా మరొక 14 వచ్చింది అనుకోండి, కరెక్ట్గా ఇంకొక వృత్తం వచ్చేస్తుంది కదా ఇలాగా, ఇవన్నీ కలుపుతూ. ఓకేనా, అంటే నువ్వేం చేయాలి, ఎప్పుడు కూడా ఈ చిన్న సైజు ఏదైతే ఉందో దానితో పెద్ద సైజుని కట్ చేయాలి. ఎన్ని భాగాలుగా కట్ చేయగలవో అన్ని వృత్తాలు వస్తాయి అన్నమాట. ఓకేనా, సో దీన్నే సింపుల్ ఫార్ములా ఏం చెప్తారంటే పెద్ద కొలత బై చిన్న కొలత అంటారు, బిగ్గర్ లెంత్ బై స్మాలర్ లెంత్ అంటారు. కొన్నిసార్లు వెడల్పు ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు పొడవు ఎక్కువ ఉండొచ్చు. ఓకే, సో అందులో ఏది ఇస్తే అది తీసుకోవాలి, పెద్ద కొలత బై చిన్న కొలత. అంటే పెద్ద కొలత 38, చిన్న కొలత 14. సో ఇలా భాగిస్తావా, ఓకే, 2 14 28, 10. ఓకే, ఎన్నిసార్లు పోయింది, 2 టైమ్స్. ఇది నీకు అవసరం లేదు, శేషం ఎగ్జాక్ట్గా ఎన్నిసార్లు పోయింది, 2 సార్లు పోయింది. సో అదే నీకు ఆన్సర్ అవుతుంది అన్నమాట.
ఓకేనా. సో ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మీకు క్షేత్రమితి అనే టాపిక్ గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఓకే, సో ఇప్పటి వరకు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఎస్ఎస్సి సీజీఎల్ ఓరియంటెడ్ క్వశ్చన్ అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సర్టెన్ సమ్ బికమ్స్ twice on simple interest in 7 years. In how many years it become fourfold? కొంత సొమ్ము బారు వడ్డీ మీద అప్పుకు తెస్తే అది రెట్టింపు, ట్వైస్ అంటే రెట్టింపు అండి, రెట్టింపు మీ భాషలో డబల్ అవ్వడానికి 7 సంవత్సరాలు పట్టిందంట. అయితే అదే సొమ్ము 4 ఫోల్డ్, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫోల్డ్ అంటే రెట్లు, 4 రెట్లు అవ్వటానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఓకేనా. మీరు ₹1 అప్పు తెచ్చారనుకోండి, ఓకే, 7 సంవత్సరాలు అయ్యాక దీనికి డబల్ ఇవ్వాలంట. ఓకేనా. అంటే నువ్వు అప్పు తెచ్చినప్పుడు ₹1 తీసుకొస్తావు, 7 ఏళ్ళు అయిపోతుంది, అయిపోయాక వాళ్ళు తిరిగి ఇమ్మన్నప్పుడు ₹2 ఇవ్వండి అంటారు. అంటే ఎక్స్ట్రా వడ్డీ నువ్వు ఎంత కట్టావు చూడు, ఇక్కడ ₹1 కదా ఎక్స్ట్రా కట్టినట్టు. అంటే ₹1 తెచ్చావు, ₹2 ఇచ్చావు, అంటే ఎక్స్ట్రా కట్టింది అంత ₹1, దాన్నే వడ్డీ అంటాం కదా. అయితే ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే ఇదే ₹1 మీద ఓకే తిరిగి ₹4 ఇవ్వాలంటే, అంటే 4 రెట్లు అన్నాడు కదా, ఇచ్చేటప్పుడు 4 రెట్లు ఇవ్వాలి అంటే కనుక నువ్వు ఎంతకాలం వెయిట్ చేయాలి, ఇది వాళ్ళ క్వశ్చన్ అడుగుతున్నారండి. ఓకేనా. సో ₹1 తీసుకుని ₹4 తిరిగి ఇచ్చావంటే ఎంత ఎక్స్ట్రా ఇవ్వాలి, ₹3 కదా. అంటే మొదట నీకు ₹1 వడ్డీ రావాలి అంటే 7 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అంతేనా. ఎలాగని రాస్తావు, ₹1 వడ్డీ కావాలి అంటే 3 ఏళ్ళు వెయిట్ చేయాలి, 7 ఏళ్ళు వెయిట్ చేయాలి కాలం. కానీ ఇక్కడ ఎంత వడ్డీ కావాలంటున్నాడు, ₹3. సో ₹3కి ఎంతకాలం నువ్వు వెయిట్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ అయినా 3 × 7/1, సో 3 ఏళ్ళ 21. సో ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలండి, 21 సంవత్సరాలు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, బ్యాంక్స్కి కానీ, రైల్వేకి కానీ, గ్రూప్ డి ఎగ్జామ్స్, ఎస్ఐ కానిస్టేబుల్, ఐసెట్ కానీ ఎవరికైనా కామన్గా అడుగుతూ ఉంటారు బారు వడ్డీ, చక్రవడ్డీ నుంచి. ఓకేనా. సో మొదట కొన్ని రెట్లు అవ్వడానికి ఉండే టైం ఇస్తారు, ఇన్ని రెట్లు అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతారు. సో మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి, సింపుల్ ఊహించుకోవాలి. ₹1 అప్పు తెస్తే, సార్ ₹1 నేను ₹20 తెస్తాను సార్ అని అంటే తెచ్చుకో, పెట్టుకో, ఏది పెట్టుకుని ఒకే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో నువ్వు తెచ్చిన దానికి డబల్, ₹1కి డబల్ అంటే ఎంత, 2 రూపీస్ అవ్వాలంటే ₹7 అవుతుంది. ఇక్కడ అవ్వడం అంటే ఏం లేదు, మీరు అక్కడ ₹1 ఇచ్చేసి వడ్డీ కట్టకుండా కూర్చున్నారనుకో, 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ₹2 అయింది అంటారు వాళ్ళు. ₹2 అంటే డబల్ అయింది అంటే నువ్వు తెచ్చింది ₹1, కానీ అక్కడ ఎక్స్ట్రా ₹2 చెప్పాడు, ₹2 అని చెప్పాడు అంటే ఎక్స్ట్రా అని చెప్పాడు ₹1. అదేంటది, వడ్డీ అనమాట. ఓకేనా. సో ఆ విధంగా ఆలోచించుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. చూడండి, వాట్ ఈజ్ ద యాంటోనిమ్ ఆఫ్ ఇన్ఫిర్మిటీ? వాట్ ఈజ్ ద యాంటోనిమ్ ఆఫ్ ఇన్ఫిర్మిటీ అని అంటున్నారు. ఓకే, సో ఇన్ఫిర్మిటీ అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి? ఓకే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, సినోనిమ్ అంటే పర్యాయ పదము, పర్యాయ పదము. యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదము, వ్యతిరేక పదం. మన భాషలో ఆపోజిట్ వర్డ్స్ అన్నాం స్కూల్ లెవెల్లో, అయితే ఇక్కడ ఏంటంటే యాంటోనిమ్ అంటారు. మరి చెప్పాలి అంటే ఏం చెప్పాలి నీకు, అసలు ఇన్ఫిర్మిటీ అంటే ఏంటో చూడాలి. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీషే అందరూ టఫ్గా ఫీల్ అవుతుంటారు. ఎక్కడ ఏ చిన్న పదం దొరికినా వదలకూడదు, ప్రతిదీ మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా. ఇన్ఫిర్మిటీ అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ వీక్. ఓకేనా, అంటే అనారోగ్యంగా ఉన్న స్థితి, దాన్నే నీకు అర్థం అవ్వాలంటే బలహీన స్థితి అంటారు. అంటే నీకు నీరసం వచ్చేసింది, బలహీనంగా ఉండిపోయావు. మరి బలహీనంగా ఉన్నా అంటే దానికి ఆపోజిట్ ఏంటి, బలముగా ఉన్నా అంటే ఇదే కదా స్ట్రెంగ్త్, బలంగా ఉండడం. హార్డ్ అంటే ఏంటి, గట్టిగా. లాస్ అంటే నష్టము, సాఫ్ట్ అంటే మెత్తని. దీని మీనింగ్లు అవి కాదు కదా. ఇన్ఫిర్మిటీ అంటే ఏంటంటే బలహీనంగా ఉన్నావు, సో నువ్వు బలంగా ఉండాలి. బలంగా ఉండడం అంటే స్ట్రెంగ్తీగా ఉండాలి అనమాట. ఓకేనా. సో యాంటోనిమ్, సినోనిమ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా స్టూడెంట్, ఇది సెట్ 4లో పార్ట్ 4లో ఉన్నటువంటి టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్.
ఎగ్జామ్స్ అండి. ఓకేనా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా వాచ్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఆన్లైన్ క్లాసెస్ కానీ ఏవైనా టెస్ట్ సిరీస్ లాంటివి కానీ మీకు కావాలి అని అంటే కనుక వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని టాప్ 5 క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు